ABCDE ఫార్ములా గురించి ఎప్పుడైనా విన్నారా? డయాబెటీస్ ఉన్న వారికి ఇది చాలా మేలు చేస్తుంది. దీన్ని పాటిస్తే బ్లడ్ షుగర్ను ఎఫెక్టివ్గా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. డయాబెటీస్ వల్ల గుండె, కిడ్నీలు, కళ్లపై ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త పడవచ్చు. అసలు ఏంటి ABCDE ఫార్ములా? దీన్ని పాటించేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ A1C ఇదో టెస్ట్. గత 2-3 నెలల్లో మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ సగటున ఎంత ఉన్నాయో ఈ టెస్ట్ చెబుతుంది. అధిక బ్లడ్ షుగర్ వల్ల నరాలు, ఇతర అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే దీని శాతం ఎప్పుడు 7 కంటే తక్కువే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఈ బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచుకోవడం కూడా ముఖ్యం. హై బీపీ వల్ల గుండెపై ఎక్కువ భారం పడుతుంది. డయాబెటీస్ వల్ల అప్పటికే బలహీనంగా ఉన్న రక్తనాళాలు బీపీ వల్ల మరింత దెబ్బతింటాయి. అందుకే బీపీ ఎప్పుడూ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి బీపీ చెక్ చేసుకోవాలి. ఇంట్లోనూ తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఎక్కువగా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. మానసిక ఒత్తిడికి గురి కాకూడదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. డయాబెటీస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ LDL ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయే అవకాశం ఎక్కువ. మంచి కొలెస్ట్రాల్ HDL క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏడాదికి కనీసం ఒక్కసారైనా ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. మీ పరిస్థితిని బట్టి LDL కొలెస్ట్రాల్ 100 mg/dl లోపే ఉండాలి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాసెస్డ్, ప్యాక్డ్ జంక్ ఫుడ్స్ తగ్గించేయాలి. పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారికి సరైన డైట్ ఎంతో ముఖ్యం. బ్లడ్ షుగర్ లెవెల్స్, బీపీని పెంచని ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. తీపి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్కు దూరంగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్, పప్పు ధాన్యాలు, గుడ్లు, చేపలు లాంటివి రెగ్యులర్గా తింటూ ఉండాలి. సరైన ఆహారంతో పాటు డాక్టర్లు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. డయాబెటీస్ ఉన్న వారికి ఎక్సర్సైజ్ కూడా ఓ మందు లాంటిదే. శారీరక శ్రమ చేయటం వల్ల రక్తంలోని గ్లూకోజ్ ఎనర్జీగా మారుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు ఇవి తోడ్పడతాయి. కనీసం వారంలో 5 రోజులు వ్యాయామాలు చేయాలి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజ్లు చేయొచ్చు. అలాగే వారానికి 2 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయటం మంచిది. వర్కౌట్స్ వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం పెరుగుతుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు ఈ ABCDE ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అలవాటులా మార్చుకోవాలి. క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ కొనసాగించాలి. తగిన జాగ్రత్తలను తీసుకోవటం సహా మందులు వాడడం, అవసరమైనప్పుడల్లా వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం ఈటీవీ సుఖీభవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.